వెల్కమ్ టు V9 న్యూస్. నేను మహేశ్వరి. సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలోకి చాలా మందికి రావాలని ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త సినిమాలు అనేవి పుట్టుకొస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఆగస్టు 23వ తేదీన రేవు అనే మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టీం అయితే మనతో పాటు ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు అనేవి మనము వారిని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాతనే టాక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట చూసుకున్నట్లయితే కనుక ఏదైనా సరే రిలీజ్ అయిన తర్వాతనే మనకి టాక్ అనేది వస్తుంది. కానీ ఇది రిలీజ్ అవ్వక ముందే టాక్ అనేది చాలా బాగుంది అంటున్నారు. సో అసలు ఈ రేవు మూవీ గురించి, కథ గురించి మీరేమైనా చెప్తారా? రేవు అనేది యాక్చువల్గా నేను పుట్టి పెరిగిన ప్లేస్లో నుంచి అక్కడి నుంచి దొరికింది నాకు ఆ స్టోరీ. ఆ ప్లేస్ యొక్క ఆథెంటిసిటీ, అక్కడ ఉన్న కల్చర్, అక్కడ ఉన్న జనాలు, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన ఎన్విరాన్మెంట్ నాకు చాలాసార్లు సినిమాటిక్గా ఉంటుంది. చాలా ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఇంతవరకు తెలుగులో సినిమా రాలేదు. చాలా సీ షోర్ బ్యాక్గ్రౌండ్లో కానీ కోస్టల్ ఏరియాకి సంబంధించిన చాలా కథలు వచ్చినాయి. కానీ ఇది చాలా చాలా రకాల మిక్స్డ్ కల్చర్స్ అన్ని బ్లెండ్ అయి ఉన్న ప్లేస్ ఇది. సో కొత్తగా ఉంటుంది, డెఫినెట్గా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని చెప్పి అనిపించింది. దాని నుంచి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాం. అక్కడ ఉన్న క్యారెక్టర్స్ని, అక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్న జనాల్ని, వాళ్ళ దగ్గర నుంచి క్యారెక్టర్స్ని అడాప్ట్ చేసుకుని స్టోరీ డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టాం. సో అది ఈరోజు. సో మీరు చిన్నతనం నుంచి అదే ఏరియాలో పెరిగినందువల్ల ఈ మూవీ చేయాలనిపించింది, అంతేనా? ఎగ్జాక్ట్లీ అండి. ఈ రేవు అనే దానికి ఇన్స్పిరేషన్ ఆ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఇన్స్పిరేషన్. ఓకే, ఇప్పుడు రేవు అనే టైటిల్ మీకు ఎందుకు పెట్టాలనిపించింది? రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ రేవు అనేది జనరల్గా రేవు అని దేని అంటానంటే ఒక నది ఒడ్డుని రేవు అంటాం. ఒక నది ఒడ్డుని కానీ సముద్రం ఒడ్డుని కానీ ఎక్కడైతే ఒక వాటర్కి పక్కన ల్యాండ్ ఉండి వాళ్ళు బతకడానికి యాక్సెసిబిలిటీ ఉన్న ప్లేస్ని రేవు అనేది యాక్చువల్గా ట్రూ ట్రాన్స్లేషన్ అది. సో అలా ఒక నదికి సముద్రానికి, ఒక సముద్రంలో కలిసి వెళ్ళి ఒక చిన్న నదిలోని ఒక పాయకి సముద్రానికి రిలేట్ అయి ఉన్న స్టోరీ కాబట్టి రేవు అనేది ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చాలా డైరెక్షన్స్ మనం మూవీలో చూసుకున్నట్లయితే డైరెక్షన్ అనేది చాలా ఎక్కువ వర్క్ ఉన్న డైరెక్షన్ అనమాట. ఒక ఎక్కువ వర్క్ ఉన్నది ఇది. అలాంటిది మీరు ముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇది స్టార్ట్ చేశారు. మీకు స్టార్ట్ చేసేటప్పుడు ఏమన్నా అనిపించిందా, చెయ్యగలనా లేదా అన్న థాటే ఏదో ఒక సందర్భంలో అనిపించిందా? అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం అంటే నేను ఏ సినిమాలకు పని చేయలేదు, కానీ నేను పనులు చాలా చేశాను. నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను, విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాను, డిజైనింగ్ నేర్చుకున్నాను, స్క్రిప్ట్ రైటింగ్ అని. అవన్నీ వేరే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నాను, లేదంటే వేరే ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేస్తున్నాను. ఆ వర్క్స్ అనేవి ఏదో ఒక రకంగా నాకు అలవాటు ఉన్నాయి. కొత్తగా అసలు ఏం తెలియకుండా బ్లైండ్గా వచ్చేయలేదు. బట్ వేరే ఒక మూవీ సెట్లో కానీ ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఈ వర్క్స్ అన్ని జనరల్గా ఎలా చేస్తారు ఏంటనేది ఒక బేసిక్ ఐడియా అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ నాకు అవి చేసేటప్పుడు కష్టంగా అనిపించింది అని అంటే, నేను చేసినంత కూడా నా ఫ్రెండ్స్తో, టీం అందరూ కూడా నా ఫ్రెండ్స్. నా ఈ మూవీ స్టార్ట్ చేయక ముందు నుంచి వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి ఆ కంఫర్ట్ ఎప్పుడూ ఉంది. నాకు ఇబ్బంది పడింది అయితే ఏం లేదు. సో ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళని తీసుకున్నారు ఈ మూవీలో. సో ఎగ్జాంపుల్ హీరో కావచ్చు, అలాగే హీరోయిన్ కావచ్చు. సో ఎలాంటి అనుభవం లేని వాళ్ళని అయితే మీరు తీసుకున్నారని అయితే కనుక తెలుస్తుంది. సో వీళ్ళు మీ థాట్స్కి రీచ్ అయ్యారు అనుకుంటున్నారా? డెఫినెట్లీ. నేను కొత్త వాళ్ళని తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇది ఒక చాలా మీరు ఒక పెద్ద కమర్షియల్ స్కేల్లో సినిమాని ఇమాజిన్ చేసుకుంటే కనుక దీనికి ఒక ఎక్స్టెండ్ అంటూ లేదు. ఒక పెద్ద స్టార్స్ ఉండి వెళ్తే కనుక చాలా దూరం తీసుకెళ్ళొచ్చు. సో నేను ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టినప్పుడు నాకు ఉండే యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ టాలెంట్ దీంతో పాటు వాళ్ళ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు తీసుకుంటుందో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు. సో ఖచ్చితంగా మేము ఏమనుకున్నామో అది అచీవ్ అయి తీరాలి. అలా అయి తీరాలంటే కనుక వాళ్ళందరూ సపోర్ట్ కావాలి. సో అలా కొత్త వాళ్ళతోనే సాధ్యం అవుతుంది. ఓకే, సో మీరు హీరోగా చేశారు ఈ మూవీకి. సో ఇందులో మీకు ఫస్ట్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అసలు? నేను ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి మరి ఫైట్స్ అవి ఇవి చేయాల్సి వస్తుంది. సో కొంచెం ఏమన్నా కష్టమో అలా ఏమన్నా అనిపించిందా మీకు? ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ మేము ఎంజాయ్ చేస్తూ టీం అందరం కలిసి చేసామండి. బిఫోర్ దట్ హరి ఏదైతే ముందు స్టోరీస్ అని ప్రిపేర్ చేసుకుని స్టోరీ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి పిలిచాడు అనమాట. దాని తర్వాత మేమందరం కలిసి మళ్ళీ టీం అందరితో కలిసి అసలు ఎలా ఉంటారు ముందే అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి ఇదంతా తనకి ముందే ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాడు. బట్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తను
ఇప్పుడు పలానా క్యారెక్టర్స్ ఇవి ఇలా ఉంటాయి అని చెప్పి చూపించడం, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మత్స్యకారులు. సో దెన్ మీ స్టార్ట్ చేసాం. సో అజయ్ గారు చెప్పండి, మీరు ఇప్పుడు ఎందుకంటే మీరు కొంచెం వెబ్ సిరీస్ అవి ఇవి చేశారు, సో ఇప్పుడు ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది అసలు? మీకు ఏం నచ్చింది ఇందులో? కథ నచ్చిందా, లేదంటే ఏమన్నా డైరెక్షన్ నచ్చి చేశారా, ఎలా? డైరెక్టర్ విజన్ నచ్చిందండి. ఎందుకంటే హరినాథ్ నాకు ఈ సినిమా ముందు నుంచి పరిచయం ఉంది. సో తను ఏంటంటే తనలో ఎప్పుడు ఏదో ఒక ప్రూవ్ చేసుకోవాలన్న ఒక కసి కనిపించేది. అండ్ మోరోవర్ ఏంటంటే తను ఏది ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం చాలా నిజాయితీగా చేస్తాడు. సో తన సంకల్పం చాలా గొప్పగా ఉంటుంది. సో అది నేను నమ్మాను. కాబట్టి తను దీంట్లో ఏ పాత్ర ఇచ్చినా కూడా ఖచ్చితంగా నాకు పేరు తెచ్చేలాగా ఉంటుందని ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి తను అడగగానే చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఓకే, ఏదన్నా ఒక సన్నివేశం చేసేటప్పుడు మీకు చాలా ఇది కష్టంగా ఉంది అని ఏమన్నా అనిపించిందా? లేదండి, ఎందుకంటే ప్రతిదీ చాలా ఇష్టంగానే అనిపించింది. మేము కష్టమైన సన్నివేశాలు కొన్ని చేసాం అంటే అది ఆ పాత్ర మేము చేయలేక, లేకపోతే మేము మాకన్నా చాలా బరువైన పాత్రలు సంథింగ్ అలాంటివి ఏం కాదండి. కాకపోతే ఒక అడ్వెంచరస్ గా చేసిన కొన్ని సిచ్యువేషన్స్, సీన్స్ ఉన్నాయి. బట్ అవి కూడా ఏంటంటే చేసేసిన తర్వాత ఓకే మేము ఎంత అడ్వెంచరస్ థింగ్ చేసామని మేము ఫీల్ అయ్యాం తప్ప ఎక్కడ కూడా కష్టంగా అనిపించడం కానీ అలాంటివి ఏవి అనిపించలేదు. 80 to 90 days చేసామండి. బట్ అంతా షూటింగ్ కూడా అంతా ఎంజాయ్ చేసుకుంటూ చేసాం అన్నమాట. ఓకే, 80 to 90 daysలో కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్, చెప్పండి సార్ మురళి గారు, ఇప్పుడు ఈ మూవీకి మీరు ప్రొడ్యూసర్గా చేశారు, సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు మూవీ అనేది మీరు ఆల్మోస్ట్ చూసేసి ఉంటారు, సో మీకు ఎలా అనిపించింది మూవీ చూసిన తర్వాత? అంటే ఒక ప్రేక్షకునిగా మీరు ఏమనుకుంటున్నారు? రైట్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ డూయింగ్ ద ఇంటర్వ్యూ ఫర్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవ్ మా బ్యానర్లో సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న రేవ్ చిత్రం రేపు 23వ తారీఖు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ సినిమా చూడాలి అందరూ. ఎందుకు చూడాలి అంటున్నా అంటే, మనం ఒక పెయింటింగ్ వేసినప్పుడు ఆ పెయింటింగ్ చూపిస్తాం మన ఇంటికి పిలిచి, మా ఇంట్లో ఈ పెయింటింగ్ వేసాం చూడండి మంచిది చూసామని. అలాగే ఒక పెద్ద గ్యాలరీ పెట్టి ఆ పెయింటింగ్ చూపిస్తాం, ఎగ్జిబిషన్ చేస్తాం. అలాగే ఒక మంచి సినిమా తీసాం మేము చూడండి అని మేము 23వ తారీఖు థియేటర్లోకి వస్తున్నాం. రండి, సినిమా చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ని పొందండి. ఈ సినిమా గురించి పెయింటింగ్ ఏంటంటున్నారు, ఇదేంటి అన్న కళాఖండం అంటే, ప్రతి సినిమా ఒక మంచి కళాఖండం. అలాంటి కళాఖండం తీసినప్పుడు అంటే దీన్ని మళ్ళీ కళాఖండం అనగానే ఏదో నెగిటివ్గా తీసుకోవద్దు, మనం జోక్గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కళాఖండం అంటే ఇట్స్ ఎ గుడ్ ఆర్ట్, గుడ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ నైస్ ఆర్ట్ అనమాట. సో మా డైరెక్టర్ హరి కానీ, మా యాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఒక రేవ్ అనే ఒక బ్యాక్డ్రాప్లో ఒక రొటీన్ కమర్షియల్ సినిమాని ఒక కొత్త పదంలో, ఒక కొత్త బ్యాక్డ్రాప్లో చాలా అద్భుతంగా చెప్పాడు డైరెక్టర్ హరి విత్ టీమ్, ఎంటైర్ టీమ్. సో మేము చూసినాక ఏమైతే అతను ఇచ్చిన అవుట్పుట్ని చూసినాక మేమైతే ఫీల్ అయ్యామో, రేపు ఆడియన్స్ కూడా దానికి డబుల్ ఫీల్ అవుతారు. సో ఒక సినిమా మనల్ని హాంట్ చేస్తుంటారు. ఒక థియేటర్లో ఒక క్యారెక్టర్ మనల్ని హాంట్ చేస్తుంది. అది సాడ్ అయినా, రొమాన్స్ అయినా, లేకపోతే కామెడీ అయినా, లేకపోతే యాక్షన్ అయినా, అది మనల్ని వెంటాడుతుంటుంది, మనతో పాటు వస్తుంది. మనం కొన్ని క్యారెక్టర్లు చూస్తే, ఈగ సినిమాలో నాని క్యారెక్టరు చనిపోయేటప్పుడు ఆ ఫీలింగ్ అంత ఎమోషన్ మనం చాలా మనం క్యారీ అవుతాం. అట్లా కొన్ని క్యారెక్టర్స్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుకుండిపోతాయి. అట్లా శివ సినిమాలో నాగార్జున గారి క్యారెక్టర్, ఉత్తేజ్ గారి క్యారెక్టర్, ఇట్లా నానాజీ గారి క్యారెక్టర్, ఇట్లా గీతాంజలిలో గిరిజా క్యారెక్టర్, ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. వేరే సినిమాలు వాళ్ళు చాలా చేసినా మనకు ఆ సినిమావే గుర్తుంటాయి. ఇప్పుడు ఈ రేవ్ మూవీలో అలాంటి క్యారెక్టర్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సో అదే నేను చెప్పాలనుకున్న ప్రయత్నం. అంటే ఎన్ని పేర్లు చెప్పినప్పుడు అన్ని క్యారెక్టర్ మా సినిమాలో ఉన్నాయి, అన్ని గుర్తు పెట్టుకునే క్యారెక్టర్లు, అన్ని మీరు వద్దనుకున్నా మీతో వస్తుంటాయి ఈ సినిమా చూసిన. ఇసుకలో కనుక మనం నదిలోకి వెళ్ళినప్పుడు లేదా సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఇసుక మన కాళ్ళ పట్టుకుంటే మనం ఎంత క్లీన్ చేసినా ఇంకా కొద్దిగా ఉంటది. సో అది తీసుకొని మన ఇంటికి వెళ్తాం. అలాగే ఈ సినిమాలో క్యారెక్టర్లు మీరు చూసి అక్కడ ఆస్వాదించిన తర్వాత ఇంటికి తీసుకెళ్తాం. ఇప్పుడు రేవు అనేది చాలా సినిమాలలో వచ్చింది. సో ఈ మూవీలో స్పెషల్ గా మనకి ఏం చెప్పుకోవచ్చు రేవు అంటే? ఇప్పటి వరకు రేవు అనగానే మనకి పాత రోజుల్లో చెన్నై అనగానే సెంట్రల్ స్టేషన్ చూపించేవాళ్ళు, హైదరాబాద్ అనగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూపించారు, లేదా చార్మినార్ చూపించేవాళ్ళు. అలాంటిది రేవు అనగానే మనకి విశాఖపట్నం చూపిస్తారు. కానీ విశాఖపట్నం ఒకటే రేవు కాదు, చాలా రేవులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు. అలాంటి రేవుల్లో ఒక
రేవ్ అయిన నిజాంపట్నం అడవుల దీవి అనే ఒక రేవ్లో ఈ సినిమా జరిగింది. సో షూట్ మొత్తం నిజాంపట్నంలో, నిజాంపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం అడవుల దేవి అనే ఒక ఊర్లో జరిగింది. సో అక్కడ కూడా మన ఇళయరాజా పాటలు వినేవాళ్ళు, మన చిరంజీవి సినిమాలు చూసేవాళ్ళు, అక్కడ కూడా మన వాతావరణం రేడియోలో వినేవాళ్ళు. అంటే వాళ్ళ కల్చర్లో కూడా ఇవన్నీ, అంటే వాళ్ళు కూడా మనలో మనుషులు అనే విషయాన్ని మనం చాలా తక్కువగా గమనిస్తాం. అలాంటి ఒక క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని చేసిన సినిమా కాబట్టి డెఫినెట్గా అది కొత్తగా ఉంటుంది, కొత్తగా చూస్తారు కూడా జనం. ఓకే. సో డైరెక్టర్ హరినాథ్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇది రేవ్ అనేది ఒక ఎమోషనల్ మూవీ లాగా కూడా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ట్రైలర్ చూసుకున్నట్లయితే. సో ఇందులో కామెడీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే సపరేట్ చేసి చూడడానికి లేదమ్మా. డెఫినెట్ గా సినిమా మొత్తంలో మీరు నవ్వుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి, మీరు ఏడ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి, మీరు ఎంజాయ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, మీరు ఓవర్వెల్మ్ అయ్యి క్లాప్స్ కొట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా అండర్ కరెంట్ గా స్టోరీతో పాటు వెళ్తుంటాయి తప్ప మిమ్మల్ని నవ్వించడానికి ఇంటెన్షనల్ గా కథ ఏం చేయదు, మిమ్మల్ని ఏడిపించడానికి ఇంటెన్షనల్ గా కథ ఏం చేయదు. కథలో జరిగే వాటన్నిటికీ మీరు రియాక్ట్ అవుతుంటారు తప్ప. ఓకే. సో అప్పటికప్పుడు మనము ఏది తీసుకుంటే డెఫినెట్ గా మీరు అడిగారు కదా కామెడీ అలాంటిది, 100% ఐఎమ్ షూర్ మీరు ఆ యాంగిల్ ఎంజాయ్ చేస్తారు. బట్ ఆ కామెడీ చాలా చాలా డార్క్ గా, చాలా మీరు కనీసం స్పాట్ చేయలేదు ఇది కామెడీ అని స్పాట్ చేయలేదు. ఇప్పుడు లిరిక్స్ కూడా నేను విన్నాను ఈ సాంగ్స్ అనేవి. సో ఇది కథను బట్టి లిరిక్స్ అనేవి రాశారా, లేదంటే మీకు అనిపించి మీరు ఏమన్నా చెప్పారా ఇప్పుడు డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి? అది అతను లిరిక్స్ రాసిన అతను ఇమ్రాన్, సాంగ్స్ చేసినంత కూడా జాన్ అతను. ఇమ్రాన్ సార్ వాళ్ళిద్దరిని కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడ మనుషులతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చే ఇన్పుట్స్, నేను ఇచ్చే ఇన్పుట్స్ తో పాటు వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా క్లియర్ గా ఐడియా ఉంది. వాళ్ళు ఎలాంటి పాటలు అంటారు, వాళ్ళు ఎలాంటి, వాళ్ళ దగ్గర ఉన్న సాహిత్యం ఏంటి, వాళ్ళు ఏ భాషలో చెప్తే వాళ్ళు మనుషుల కమ్యూనికేషన్ అనేది ఆ స్లాంగ్ ఎలా ఉంటుంది ఏంటని చూసుకుని, సో దానిలో ఉన్న ఎసెన్స్ ని ఆడియన్స్ కి ఇస్తున్నప్పుడు మళ్ళీ అదే లాంగ్వేజ్ ని ఇస్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో ఆ రెండింటిని బ్లెండ్ చేసే ప్రయత్నం చేశాను. ఇది ఎందుకంటే ఇప్పుడు నేను కూడా సాంగ్స్ అనేవి విన్నాను అనమాట. ఓలే ఓలే అనే సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందులో లిరిక్స్ అయితే కనుక చాలా హార్ట్ టచింగ్ గా అనిపిస్తున్నాయి అనమాట. సో దానివల్లనే నేను అడుగుతున్నాను అనమాట ఈ క్వశ్చన్ అనేది. సో ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు ఈ నదిలో అదే సముద్రంలోకి వెళ్ళి చేశారు కదా ఫైట్స్ అనేవి. సో ఎలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకున్నారు? ఎందుకంటే నేను విన్నది ఏంటిదంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు, స్విమ్మింగ్ కూడా రాదు కొంతమందికి అని అన్నారు. అంత మధ్యలోకి వెళ్ళి అంటే ఆ భయం అనేది ఏం అనిపించలేదా? అది ఎలా అంటే ఒక వైల్డ్ రైడ్ అండి కంప్లీట్ గా. అది ఇప్పుడు మమ్మల్ని ఆ సముద్రంలో తీసుకెళ్లి ఆ బోట్ అతను ఎవరైతే ఉన్నాడో అతని పైన మా నమ్మకం అంతా క్లియర్. అతను ఆ బోట్ ఎక్కే ముందు అతను నమ్మేసి ఎక్కేసిన తర్వాత ఇంకా భయపడడం, భయం ఉంటది. ఎలాంటి భయం అంటే ఇంత దూరం వచ్చాం, మనం తీసుకున్న షాట్ కరెక్ట్ గా ఉందా లేదా, మళ్ళీ రావాల్సి వస్తుందా, మళ్ళీ మనం చేయగలుగుతామా లేదని ఈ భయం తప్ప లోపలికి వెళ్తున్నాం ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది ఏదైనా అవుతుంది భయం అనేది మాకే. 90 days వరకు పట్టింది కంప్లీట్ షూట్ అంతా కూడా. 90 days వరకు పట్టింది. ప్లస్ మోరోవర్ ఇది ఎలాంటి అంటే ఒక మీరు చూడడానికి ఇది చిన్న సినిమాలో కనిపిస్తుంది కానీ లోపల ఉన్న కంటెంట్ అంతా కూడా ఒక చాలా పెద్ద కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని లేయర్స్ ఉన్నాయి సినిమాలో. ఒక సీన్ జరుగుతుందంటే ఒక సీన్ కి సంబంధించి 4-5 స్ప్లిట్ లొకేషన్స్ ఉంటాయి. ఒకటే సీన్ 4-5 లొకేషన్స్ లో చేయాల్సి ఉంటుంది, 4-5 టైమ్ లైన్స్ లో చేయాల్సి ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ అన్ని చూపించాలంటే కనుక చాలా టైం తీసుకుంటది. 90 days అనేది మాకు యాక్చువల్లీ యూజువల్ గా పట్టిన టైం 90 days షూట్ చేయడం. సో ఇప్పుడు మీరు చాలా జోగిల్గా చేసాము షూటింగ్ అని అంటున్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేశారా? చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ సపోర్ట్ చేయకపోతే ఈ రోజు సినిమా ఇక్కడ ఉండదు. వీళ్ళలో ఏ ఒక్కళ్ళు నేను చెప్పినట్టు వినకపోయినా సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు నేను చెప్పింది గుడ్డిగా చేసేయడం కూడా కరెక్ట్ కాదండి. కొన్నిసార్లు వాళ్ళు ఏదన్నా వాళ్ళ దగ్గర ఇంకేదన్నా బెటర్ ఏదైనా ఉన్నా, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా బెటర్ డిస్కషన్స్ ఉన్నా కూడా మేము అలా చాలా సార్లు కూర్చున్నాం, డిస్కస్ చేసుకున్నాం, కొన్ని బాగా ఉన్న వాటిని కరెక్ట్ చేసుకున్నాం, బాగున్న వాటిని ఎన్హాన్స్ చేసుకున్నాం. అలా అందరు ఇన్పుట్స్ అనేవి 100% ఉన్నాయి. మెయిన్ గా ఈ కథ అనేది ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఈ రేవు అనే కథ ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఈ రేవు అనే కథ రేవు చుట్టూనే తిరుగుతుంది. ఆ పర్టికులర్ ప్లేస్, ఆ ప్లేస్ తాలూకు ఎసెన్స్ చుట్టూనే తిరుగుతుంది.
ఓకే. సో మీరు కథ అయితే కొంచెం కూడా చెప్పదలుచుకోలేదా? కథ మీరు ట్రైలర్ చూసారు కదా, ఆ ట్రైలర్ పర్ఫెక్ట్ మినియేచర్ ఫర్ ద ఫిల్మ్. మీరు ఆ ట్రైలర్ లో ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, ఆ 2 నిమిషాల 45 సెకండ్స్ ట్రైలర్ లో ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, రేపు 2 గంటల 15 నిమిషాలు కూడా అదే ఎక్స్పీరియన్స్ అంతే గ్రిప్పింగ్ ఉంటుంది. దాని వరకు నేను గ్యారంటీ ఇస్తాను. అజయ్ గారు చెప్పండి, ఇప్పుడు మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ని చేయడం వల్ల కానీ మీరు ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది ఇందులో? ఇన్వాల్వ్మెంట్ నాకు అంత ఫీల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ కథ మీద వర్క్ చేసినప్పుడు హరి పర్టికులర్ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ జీవన విధానం గురించి, అక్కడ ఫిషర్మెన్ ఎవరైతే వేటకి వెళ్తారో వాళ్ళతో కూర్చుని వాళ్ళతో మాట్లాడి ఆ రికార్డింగ్స్ అన్ని తన దగ్గర పెట్టుకుని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను అనలైజ్ చేసి మాకు కూడా అంతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే మనకి ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ రాలేదు, బహుశా ఫ్యూచర్ లో కూడా మనకి ఇలాంటి రోల్ వస్తుంది అన్న గ్యారంటీ లేదు. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి నటుడిగా ఒక మంచి పాత్ర అనిపించడంతో చాలా బాగా అనిపించింది. ఓకే. వంశీ గారు చెప్పండి, ఇప్పుడు మీరు ఇందులో మెయిన్ రోల్ చేశారనేసి నేను విన్నాను అనమాట. సో ఈ క్యారెక్టర్ చేయడం వల్ల మీకు పేరు వస్తుంది అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇక్కడ అజయ్ కూడా మెయిన్ రోల్ అండి. ఓకే. సో డెఫినెట్ గా ఇక్కడ దీంట్లో ఎవరైతే కీ రోల్స్ చేశారో అందరికి మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. ఇందాక సార్ చెప్పినట్టు అందరి పేర్లు గుర్తుంటాయండి. దీంట్లో ఒక పలానా పాత్ర ఏది గుర్తుండాలి అనేది ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏదో ఊరికే వచ్చేసి వెళ్ళిపోయే పాత్రలు అయితే కాదు దీంట్లో ఏది కూడా. సో అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయినా. సో మెయిన్ మత్స్యకారులకు సంబంధించింది ఈ కథ అని కూడా నేను విన్నాను అనమాట. సో ఇది అదే అంటారా, మత్స్యకారులకు సంబంధించిన ఆ లైఫ్ స్టైల్ అదే అంటారా? వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే చూపించాము, బట్ ఇంకా అది కాకుండా వాళ్ళ చాలా ఇంకొకటి కూడా ఇప్పుడు 2 అన్నదమ్ముల గురించి కూడా ఈ కథ ఉంది అని కూడా విన్నాను. బావా బామర్దులు అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా అన్నదమ్ములు అనేది మీకు సర్ప్రైజ్, మీ థియేటర్లోనే చెప్పమంటారా? ఓకే. ఇంకా ఇప్పుడు ప్రొడక్షన్ గురించి చెప్పండి సార్. మీకు ఇది చాలా 90 days, around 90 days షూట్ టైం ఏమో మిగతా అంటే, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ couple years it took to get to this product to this level. అయితే మనం అంటే ఆ ప్లేసుల కోసం మనం వెళ్ళిన టైం కానివ్వండి, అక్కడ స్పెండ్ చేసిన టైం కానివ్వండి, అక్కడ వేసిన సెట్లు కానివ్వండి, అవన్నిటి కూడా మంచి క్వాలిటీని చూపించాం చేసిన పనిలో. సో అదే స్క్రీన్ మీద ఇప్పుడు మీరు ట్రైలర్ రూపంలో చూసారు, రేపు థియేటర్కల్గా కూడా చూస్తారు. సో మంచి ప్రయత్నం చేసేటప్పుడు మనం we don't hesitate to spend the money. సో అది మనకి థియేటర్లో రేపు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు ఈ రేవు సినిమాకి August 23rd రిలీజ్ అవుతుంది కదా, ఈ సినిమాకి రావాలంటే ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఒక పాయింట్ అనేది ఉంటుంది కదా, ఒక కొత్త వరల్డ్లోకి మనం వెళ్తే, ఇప్పుడు పేర్లు వాడుతున్నానని కాదమ్మా, ఏ పెద్ద సినిమా తీసుకున్నా కూడా ఆ పెద్ద సినిమా మనకి పాత కథని చెప్తుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో అలాంటి ఒక పాత కథని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తో మా రేవ్ ఇస్తుందని మాత్రం 100% చెప్పగలను నేను. ఎందుకంటే ఈ పర్టికులర్ బ్యాక్ డ్రాప్ ఇంతవరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ రాలేదు. ఒకవేళ వచ్చింది అని అనుకున్నా కూడా అటువంటి దానికి మా కథకి అసలు సంబంధం లేదు. మా సిచ్యువేషన్ లో డెఫినెట్గా చెప్పగలను, ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ మనం తెలుగు సినిమాలో ఇవ్వబోతున్నాం ఈ సినిమా ద్వారా. మీరు చెప్పండి డైరెక్టర్ గారు, ఇప్పుడు ఆడియన్స్ మన మూవీకి రావాలంటే మీరు ఒక పాయింట్ మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి ఒక పాయింట్ చెప్పారు సార్, ఇప్పుడు మీరేం చెప్తారు? మనం యాక్చువల్గా కొన్ని ఫ్రేమ్స్ చూస్తాం కదండి, అంటే అది లొకేషన్ వల్ల కావచ్చు, ఆ ఫ్రేమ్ బ్యూటీ వల్ల కావచ్చు, లేదంటే అందులో ఉన్న ఆర్టిస్ట్ వల్ల కావచ్చు, కొన్ని ఫ్రేమ్స్ మనకి మైండ్లో ఇమేజ్ అలా ఉండిపోతుంది. అలా దాదాపు మాకున్న 2 hours ఉన్న ఫిల్ అయిన ఫ్రేమ్స్ అన్నీ కూడా మీకు ఒక కొత్త వరల్డ్లోకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే, మీరు చెప్పండి అజయ్ గారు. ఇప్పుడు ఆడియన్స్ రావాలి మన మూవీకి August 23rd, సో మీరు ఏం చెప్తారు వాళ్ళకి? సో కొత్తగా వస్తున్న కొత్త వాళ్ళందరూ కలిసి చాలా నిజాయితీగా చేసిన ఒక ప్రయత్నం అండి ఇది. ఆ నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని ఆదరించడానికి ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్కి రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి వంశీ గారు, చివరిగా మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు? సో మంచి ప్రయత్నం నిజాయితీగా చేసామండి, అందరం కష్టపడి చేసిన ప్రయత్నం. సో ఇది ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాం మేము. సో ఇందాక సార్ చెప్పినట్టు ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్ మీతో పాటు ట్రావెల్ చేస్తాయి ఇంటి వరకు అయితే చెప్పగలను.
ఓకే అండి, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ Thank you, అందరికీ. thank you. సో August 23 మూవీ అనేది రిలీజ్ అవుతుంది. సో మీకైతే కనుక సూపర్ డూపర్ హిట్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూశారు కదండి, August 23వ తేదీన రేవు అనే నూతన నటీనటులతో చిత్రం అనేది విడుదలవుతుంది. సో ఈ మూవీకి ఒక కొత్త కంటెంట్ అనేది తీసుకొని వచ్చారు డైరెక్టర్ గారు కావచ్చు, అలాగే మిగతా నటులు కావచ్చు. సో ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి చూస్తే కనుక మీరు కూడా వేరే వాళ్ళకు కూడా చెప్తారు, ఖచ్చితంగా ఈ మూవీలో ఒక కంటెంట్ ఉంది, ఒక పాయింట్ ఉంది, అది మనకు లైఫ్ లాంగ్ నిలిచిపోతుంది అనేది కూడా మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకుంటారు ఆఫ్టర్ వాచింగ్ మూవీ. సో తప్పకుండా అయితే August 23 మర్చిపోవద్దండి, కంపల్సరీ ఈ మూవీ అయితే చూడండి.